Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. MS ధోని భారత క్రికెట్ ప్రేమికులకు అదొక తారక మంత్రం. ధోని క్రికెటర్ మాత్రమే కాదు, మంచి ఫుట్బాల్ ప్లేయర్, బైక్స్ నడపడం అతనికి హాబీ. అంతేకాదు వ్యవసాయం చేయడం అంటే మక్కువ. ఇవన్నీ ఒకెత్తైతే దేశాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. క్రికెటర్గా ఎంత అంకిత భావంగా ఆడతాడో దేశం పట్ల అంతే అంకిత భావంతో ఉంటాడు. ధోనికి భారత సైన్యంలో ఒక మంచి స్థానం ఉంది. నేడు ధోని 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ధోని ఆర్మీ జర్నీ గురించి తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరోసారి విజేతగా నిలిపాడు. జట్టుకు 5 టైటిల్స్ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎంఎస్ ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది అతన్ని ఆరాధిస్తారు. కాగా నేడు ధోని 42వ బర్త్డే సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల అభిమానులు జరుపుకుంటున్నారు. ధోని తన స్వస్థలం రాంచీలో ఒక ఫామ్ హౌస్ ఉంది. అక్కడ అతను అనేక రకాలైన పంటలను సాగు చేస్తాడు. తన ఫామ్ హౌస్ లో ఏం పండిస్తానో ఓసారి ధోని స్వయంగా చెప్పాడు. స్వరాజ్ ట్రక్కర్ ను ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ కెప్టెన్ తన ఫామ్ హౌస్ గురించి వివరించాడు. తాను పండించే పంటల గురించి, అక్కడ ఉండే మొక్కల గురించి మాట్లాడాడు. మొదట పుచ్చకాయలు పండించామని చెప్పాడు. తర్వాత వాటర్ మిలన్, బొప్పాయిలతో మొదలు పెట్టాం. అలా అనేక పండ్ల తోటలను పెంచాం. జామ చెట్లను నాటాం. వీటితో పాటు పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, పసుపు, అల్లం ఇలా చాలా వాటిని పెంచారు. మామిడి చెట్లు నాటాలని అనుకున్నాను. తనకు 40 ఎకరాల భూమి ఉందని ధోని తెలిపాడు. కోవిడ్-19 సమయంలో వ్యవసాయంలో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందని చెప్పారు. ఇక్కడ పండ్ల నుంచి కూరగాయల వరకు చాలా రకాలు పండిస్తాడు ధోని. ధోని ఫామ్ హౌస్ లో అనేక రకాల ఆవులు ఉన్నాయని, వాటి పాలను కూడా అతను అమ్ముతున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. ఇవే కాకుండా ఆయన ఫామ్ హౌస్ లో అనేక జంతువులు కూడా ఉన్నాయి. మరోసారి తెలుగు రాష్ట్రాల ధోని అభిమానుల తరపున ఎంఎస్ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు. Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.